హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనకు ఎవ్రీ డేలో కిచెన్తో చాలా పని ఉంటుంది. సో ఆ కిచెన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే నేను తెప్పించానండి. ఈసారి నేను మీషో నుంచి అయితే ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాను. సో ఇవి మనకు ప్రతి టైంలో కూడా ఏదో ఒక అవసరం అయితే వస్తూ ఉంటుంది. సో వీటితో అయితే అవసరం పడుతూనే ఉంటుంది. సో మన కిచెన్ రిలేటెడ్ గా అన్ని వస్తువులు మన దగ్గర ఉండాల్సిందే. సో క్లీనింగ్ ఎసెన్షియల్స్ కానివ్వండి, లేదంటే మన స్టోరేజ్ కానివ్వండి, లేదంటే కుకింగ్ సంబంధించింది ఏదో ఒకటి మనకు ఎసెన్షియల్స్ అయితే అవసరం ఉంటుంది ఎప్పుడు కూడా. సో వాటిల్లో కొన్ని అయితే నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. సో నేను కొన్ని అయితే పర్చేస్ చేశానండి మీషో నుంచి. సో అవి మనకి ఎంతగానో యూజ్ అవుతుంది. ఒక్కసారి కాకపోయినా ఇంకోసారికైనా యూజ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఏమేమి తెప్పించాను, సో వాటి ప్రైజెస్, రేటింగ్ ఎలా ఉంది అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఐటమ్ అయితే ఇదండి. ఇది ఏంటి అంటే మనం షింక్ దగ్గర వేస్టేజ్ అన్ని కలెక్ట్ అవుతూ ఉంటుంది కదా. సో వాటర్ లో మిక్స్ అయినప్పుడు మనం షింక్ లో వేసేస్తూ ఉంటాము. సో అక్కడ ఏమవుతుందంటే షింక్ బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయినప్పుడు మనకు వాటర్ అనేవి లోపలికి వెళ్లకుండా అట్లాగే స్టోరేజ్ అది ఉంటుంది కదా. సో అట్లా కాకుండా మీకు ఇక్కడ చూసారా, సో ఇక్కడ మనకు హోల్స్ ఉన్నాయన్నమాట. సో ఏదైతే మనం వాటర్ షింక్ లో వేస్తుంటామో, సో షింక్ లో వేయకోకుండా ఈ బాస్కెట్ లో కానీ వేస్తే సో ఇక్కడ మొత్తం కూడా గార్బేజ్ అనేది కలెక్ట్ అయిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా, ఈ హోల్స్ లో నుంచి వాటర్ మాత్రమే లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ మనకు వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కలెక్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం తీసుకొని కవర్ లో వేసేసుకొని పడేసుకుంటే నీట్ గా ఉంటుంది. ఎందుకంటే మనకు వాటర్ అనేది బ్లాక్ లేకోకుండా ఉంటుంది. అండ్ మనం చెత్త అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం ఫిక్స్ చేసుకోవడానికి మనకు ఒకటి ఇస్తారండి. ఇదిగో చూడండి, దీన్ని ఇక్కడ మనం పెట్టేసుకొని ఇక్కడ హ్యాంగింగ్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఇట్లా ఉంటుంది. ఇది ఇట్లా మనం ఓపెన్ చేసేసి ఇట్లా స్టిక్ చేసామంటే అలాగే ఉంటుంది. చాలా టైట్ గా ఉందండి. నేను ఆల్రెడీ ట్రై చేసి అయితే చూసాను. సో ఇది ఎట్లా అంటుకుంటుంది ఏంటి అనేది ఏం లేదు. జస్ట్ ఇట్లాగా మన ఫ్లోర్ కి పెట్టేసామంటే ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైనా రిమూవ్ చేయాలి అని అంటే జస్ట్ ఇట్లా పుష్ చేసి పైకి అట్లా తీసేసుకోవచ్చు, మనకు అవసరం లేదు అని అనుకుంటే. సో ఇట్లాగైతే మనం షింక్ దగ్గర ఒక కార్నర్ లో హ్యాంగ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు అండి. చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అనమాట. సో ఇప్పుడు నేను తెప్పించిన అన్ని ఐటమ్స్ కూడా మనకు అండర్ 200 లో మాత్రమే ఉన్నాయి. సో ఒకటి మాత్రమే మనకు 250 రూపీస్ ఉందన్నమాట. అన్ని కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండ్ అన్ని కూడా మనకు చాలా యూస్ఫుల్ అయ్యాయి అనమాట. సో చూడండి, ఇదైతే చాలా వెరీ యూస్ఫుల్. సో కిచెన్ లో ప్రతి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు షింక్ కి సంబంధించిందే అండి. సో ఇది చూసారా, ఇది వచ్చేసి మనకు వాటర్ డిస్పెన్సర్ అనమాట. అంటే మామూలుగా మనకు షింక్ లో ఇట్లాగా బేసిన్స్ అవన్నీ కడుగుతూ ఉంటాం కదా. కడుగుతున్నప్పుడు మనం అన్ని క్లీన్ చేసిన తర్వాత డస్ట్ అక్కడక్కడ మిగిలిపోయి ఉంటుంది. సో మనం షింక్ క్లీన్ చేయడానికి ఏం చేస్తాము, చేత్తో గానీ అట్లాగా ఏదైనా ఒక టెజల్స్ తో గానీ అట్లా తీసుకొనేసి మనం మొత్తం అట్లా పోస్తూ ఉంటాము. సో ట్యాప్ నుంచి వాటర్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో అలా కలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మనం ఏదైనా తీసుకోవాలి. సో డైరెక్ట్ గా ట్యాప్ అయితే మొత్తం రొటేట్ అవ్వదు కదా. సో ఇదేం చేస్తారంటే ఇది మొత్తం కూడా ట్యాప్ కి అయితే కనెక్ట్ చేసేసుకొని, సో అక్కడ మనకు బౌల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం తీసేసి లాస్ట్ లో ఏదైతే ఉంటుందో అక్కడ మనం ఇదైతే కలెక్ట్ చేసుకోవాలండి. సో దానికి ఇట్లా బౌల్స్ అయితే ఇట్లా ఇచ్చేసారు చూడండి. సో ఇది ఇట్లా మనం పెట్టేసి ట్యాప్ ఎక్కడైతే ఉంటుందో సో ఆ ట్యాప్ కి కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, సో ఈ పైపు చూసారా చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. ఇది మొత్తం కూడా మనకు 360 డిగ్రీస్ కూడా రొటేట్ అవుతుంది. అండ్ ఇక్కడ బటన్స్ ఉన్నాయి చూసారా. సో మనకు ఏ స్పీడ్ లో వాటర్ రావాలి అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకు షింక్ లో మనం వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవాలన్నా, లేదంటే షింకే క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా మనకు వాటర్ అయితే దీంతో అయితే పడిపోతుంది. ఎందుకంటే మనం ఏ కార్నర్ కి కావాలన్నా కూడా ఇది ఇట్లా ఫ్లెక్సిబుల్ గా అయితే తిప్పుకోవచ్చు. సో వెరీ యూస్ఫుల్ ఐటమ్ అండి. సో అండర్ బడ్జెట్ లో ఉన్నాయన్నమాట చాలా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇదేంటి అంటే మనకు కిచెన్ రోల్ అంటారు కదా. అంటే మామూలుగా మనకు కిచెన్ స్టెయిన్స్, మరకలు అనేవి చాలా ఉంటుంటాయి. అంటే ఆయిల్ లో మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా వంట అనేది. సో ఆయిల్ లో పడినప్పుడు పైన ఎగిరి పడుతూ ఉంటాయి. సో పడినప్పుడు మరకలన్నీ అవుతూ ఉంటాయి కదా. సో నేనైతే ఈ వాల్ పేపర్ అయితే తెప్పించానండి. ఇది వచ్చేసి నాకు కాంబోలో వచ్చింది అనమాట. అంటే 2 తీసుకున్నాను నేను. సో 2 రోల్స్ అయితే వచ్చేసాయి. సో లెంత్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీటర్ వైజ్ గా మనకి ఇస్తారు కదా.
సో 2 రోల్స్ అయితే కలిపి తీసుకున్నాను నేను. ఎందుకు అంటే ఇవి మనకు ఆ మరకలు ఉన్నప్పుడు మనకంత నీట్ గా ఉండదు కదా. సో మనం ఎన్నో సంవత్సరాల నుంచి, పైగా రెంట్కు ఉండే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేంజ్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళు క్లీన్ చేసుకోకపోయినా కానీ అది మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకునేసి మనము పైన ఈ స్టిక్కర్ అంటించాము అంటే గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. అండ్ వాల్ కూడా మనం మెరిసిపోతుంది అంతే. సో చాలా నీట్ గా ఉంటుంది. బడ్జెట్ లో ఉండేదే మనం ఎట్లాగా చేంజ్ చేసుకోవాలి ఈ యాక్సెసరీస్ తో అనేసి నేనైతే ఆలోచించాను. అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఎందుకంటే రెంట్కు ఉండే వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు కదా. అట్లాగా చేంజ్ అయినప్పుడు మనం ఎప్పటి నుంచో ఉండే మరకలు ఒకసారి పోవు కాబట్టి నేనైతే ఇది తెప్పించానండి. ఒకసారి వేసి చూద్దాము అనేసి. సో చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సో చూడండి, మనకు టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్ కి అకార్డింగ్ టు ఆ సైజ్ అనమాట. ఇప్పుడు మనకు స్విచ్ బోర్డు ఉంది, స్విచ్ బోర్డుకి తగ్గట్టు, షింక్ కి తగ్గట్టు అట్లాగా మనం కట్ చేసుకొని వాల్స్ కి అయితే మనం అంటించుకోవచ్చు. సో చాలా స్పేస్ ఉందన్నమాట. అందుకని నేను 2 అయితే పెట్టాను. సో ఇది ఇన్స్టాలేషన్ కూడా వెరీ ఈజీ అండి. మనకి ఇక్కడ జస్ట్ ఒక పేపర్ లాగా వస్తుంది అనమాట. ఇది అంటించేసి దీనిపైన ఒక లేయర్ అయితే తీసేస్తాము, టేబుల్ ఎలానో అలాగే అనమాట. సో మనకు లెంత్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇది వచ్చేసి థర్డ్ ఐటమ్ అనమాట. సో వెరీ రీజనబుల్ ప్రైస్ లో కూడా ఉంటుంది మనకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇవి తెలిసే ఉంటుంది మాక్సిమం అందరికి. క్లిప్స్ అంటాం కదా, మనం ఇప్పుడు ఏదైనా ఫుడ్ ప్యాకెట్ కానీ అట్లా ఓపెన్ చేసేసి మనం బాక్స్ లో స్టోర్ చేయకోకుండా అట్లా వదిలేస్తూ ఉంటాం కదా. సో వదిలేసినప్పుడు ఏదైనా ఇన్సెక్ట్స్ కానివ్వండి అవన్నీ దూరుతూ ఉంటాయి. సో ఫుడ్ అనేది మనకు స్పాయిల్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఏదైనా ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ క్లిప్స్ అంటారు, అంటే మనకు ఫుడ్ స్టోరేజ్ కానీ ఏదైనా ఫుడ్ ఓపెన్ చేసినప్పుడు మనకు క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా వస్తుందండి. జస్ట్ ఇట్లా మనం క్లోజ్ చేసి ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ ఇట్లా అంటే మనకు ఆ ప్యాకెట్ అనేది ఓపెన్ కాకుండా క్లోజ్ అయిపోతుంది. సో ఇవి వచ్చేసి మొత్తం కూడా 18 వస్తాయండి. సో దీంట్లో సైజెస్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి బిగ్ సైజ్ అనమాట. ఇది వచ్చేసి మనకు మీడియం సైజు, స్మాల్ సైజు. సో అట్లాగా మనకు కాంబినేషన్ లో సేమ్ కలర్స్ లో చూడండి, ఇది బిగ్ సైజు, ఇది మీడియం, ఇది స్మాల్. సో మన ఫుడ్ ప్యాకెట్ ని బట్టి దాని సైజు ని బట్టి మనం అయితే చూసుకోవచ్చు. మొత్తం కూడా సో 4 కలర్స్ వచ్చాయండి. 4 కలర్స్ లో కూడా మనకు 3 సైజెస్ కూడా ఉన్నాయి. అంటే మొత్తం కూడా 18 వచ్చింది. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. నాకు ఓన్లీ 200 లోపల మాత్రమే వచ్చేసాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి మనకు స్మాషర్ అంటారు. సో మనకి ఏదైనా వెజిటేబుల్స్ కానివ్వండి, లేదంటే ఫ్రూట్స్ ఇట్లాగా మనకు బాయిల్ చేసి స్మాష్ చేసి, అంటే మామూలుగా జనరల్ గా మనం పప్పు గుత్తి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ ప్లేస్ లో మనం ఇది తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇక్కడ హ్యాండిల్ చూసారా. సో హ్యాండిల్ వచ్చేసి నేను వుడెన్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకు స్టీల్ అనమాట. సో మనం ఇట్లా స్మాష్ చేయడానికి హ్యాండీగా ఉండడానికి అనేసి నేను ఇట్లా తీసుకున్నాను. సో ప్లాస్టిక్ ఉన్నాయి, మెటల్స్ ఉన్నాయి, ఇట్లాగైనా మీరు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. సో హ్యాండీగా ఉంటుంది, అంటే కాలేది మనం ఇట్లా స్మాష్ చేస్తూ ఉంటాం కదా. సో కాలేది పట్టుకున్నప్పుడు మన హ్యాండ్ కి ఏం కాకూడదు అని చెప్పేసి ఇక్కడైతే నేను వుడ్ ప్రిఫర్ చేశాను. ఇది వచ్చేసి చూడండి మనకు స్టీల్ అనమాట. సో ఈజీగా చాలా టైట్ గా ఉందన్నమాట, చాలా గట్టిగా ఉంది. మనం ఈజీగా బాయిల్ చేసి ఏదైనా మనం స్మాష్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పప్పు కానివ్వండి, వెజిటేబుల్స్ ఏదైనా కానీ. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అని చెప్పొచ్చు మనము. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వైపర్ అండి. సో ఇప్పుడు మనం మొత్తం కూడా వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో క్లీన్ చేసుకున్నప్పుడు దాగా మనం చేతులు పెట్టలేము కదా. సో పెట్టలేనప్పుడు ఇట్లాగా కిచెన్ వైపర్ అండి. ఇది మనం వాటర్ ఇట్లా కానీ డస్ట్ కానివ్వండి, వాటర్ ఏదైనా గార్బేజ్ ఉన్నా కానీ మనం వాటర్ పోసి ఇట్లాగైతే క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది కూడా మనకు ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో అయితే అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఇవన్నీ కూడా ఐటమ్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కలెక్షన్ లింక్ అయితే పెడతానండి. సో ఆ కలెక్షన్ లింక్ లో మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఒక్కొక్క లింక్ మనం క్లిక్ చేసి ప్రోడక్ట్ లోకి వెళ్ళి అదంతా టైం పడుతుంది కాబట్టి, సో ఒక్కొక్కటి అన్ని కాకుండా అన్ని కలెక్షన్ లింక్ ఇండివిజువల్ ప్రోడక్ట్స్ లో కాకుండా అన్ని డైరెక్ట్ గా ఒక లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ లోకి అయితే మీరు వెళ్ళైతే చెక్అవుట్ చేసేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మీకు తెలుసు గార్బేజ్ బ్యాగ్స్ అంటారండి వీటిని. సో గార్బేజ్ కవర్స్ అనమాట. నేను నార్మల్ గా గార్బేజ్ కవర్స్ ఇంట్లోకి డైలీ యూజ్ ఉంటాయి కదా అని చెప్పేసి అయితే ఆర్డర్ పెట్టాను. సో వీటితో పాటు స్క్రబ్బర్ అయితే ఒకటి ఇచ్చారండి. సో మనం నార్మల్ గా బేషన్స్ కడుక్కుంటున్నప్పుడు స్క్రబ్బర్ అయితే యూజ్ ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి నాకు గిఫ్ట్ లాగా ఇచ్చారేమో తెలియదు. నేను పెట్టిన దాంతో అయితే ఓన్లీ గార్బేజ్ కవర్స్ అయితే ఉన్నాయి.
సో ఇది మన డస్ట్బిన్ సైజ్ ని బట్టి అయితే మన కవర్స్ అయితే ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా. సో ఇవి వచ్చేసి నాకు ఓన్లీ 120 రూపీస్ పడిందండి. సో 120 రూపీస్ అని అంటే మనకి ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్ పడినట్టే. సో 40 రూపీస్ కి మనకు 1 రోల్ కూడా రావట్లేదు, బయట చాలా కాస్ట్లీ ఉంటున్నాయి. సో అందుకనేసి నేనైతే ఆన్లైన్ లో పెట్టాను. సో ఈ 4 కూడా నాకు వచ్చేసి ఓన్లీ 120 రూపీస్ కి అయితే పన్నాయండి. సో చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. సో వీటి గురించి ఇంకా చెప్పడానికి కూడా ఏముండదు, అందరికీ తెలిసిందే కాబట్టి. సో ప్రతి ఇళ్లలో కూడా యూజ్ చేస్తూనే ఉంటారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి, నార్మల్ గా మనం వెజిటేబుల్స్ కానివ్వండి, ఆనియన్స్, గార్లిక్ ఇట్లా బయట తెచ్చుకున్న ఐటమ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉండేటివి మనం కొంచెం స్టోర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అయితే కావాలి కదా. సో ఆ ప్లేస్ కోసం నేనైతే ఇది తెప్పించాను అనమాట, ఒక బాస్కెట్ లాగా. సో ఇవన్నీ కూడా మనకు పైప్స్ అండ్ బాస్కెట్ డిఫరెంట్ గా అయితే ఇచ్చేస్తారండి. సో మనం ఇట్లాగా హైట్ ని బట్టి మనం ఇట్లాగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో కింద అయితే ఇట్లాగా స్టాండ్స్ అయితే ఇచ్చేసారు చూడండి. ఇది వచ్చేసి 4 లెవెల్ ఆఫ్ బాస్కెట్ అనమాట. మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండి ఏదైనా కానీ. ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు, అట్లా అని క్లోజ్డ్ కంటైనర్ లో కూడా వేసుకోకూడదు, ఎందుకంటే వాటికి గాలాడాలి. ఫ్రూట్స్, ఎగ్స్ ఇట్లాంటివి మనం ఈజీగా అయితే దీంతో పెట్టుకోవచ్చు అండి. సో మనం ఎప్పుడైనా, ఎందుకంటే గాలాడుతూ ఉంటే అవి పాడైకుండా ఉంటాయి కాబట్టి. సో ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎప్పటి నుంచో కూడా ఉంటుంది. నాకైతే ఒకటి ఉందండి. సో ఆ ఒక్కటి కూడా సరిపోలేదు అని చెప్పేసి నేను ఇంకొకటి అయితే తీసుకున్నాను. సో ఇదైతే వెరీ యూస్ఫుల్ ఐటమ్ అండి. మనకు 4 లెవెల్ ఉంటుంది. సో దీంతో ఒక్క డ్రాబ్యాక్ వచ్చేసి ఇక్కడ లెంత్ ఉంది చూసారా. సో ఆ లెంత్ మాత్రం ఎక్కువ లేదంతే, అంటే హైట్ ఉంది చూసారా, ఓన్లీ మనకు 5 ఫింగర్స్ పట్టే అంత హైట్ మాత్రమే ఉంది. ఇన్ కేస్ మనం ఏదైనా పెద్ద ఫ్రూట్ తెచ్చుకున్నాం, వాటర్ మెలన్ అలాంటిది ఇట్లా కింద పెట్టి తీసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు నార్మల్ గా వెజిటేబుల్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి అయితే బాగా యూస్ఫుల్ అండి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఇది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదండి ఈ రోజు వీడియో అయితే. ఖచ్చితంగా ఇది అందరికి ఇన్ఫర్మేటివ్ వీడియో అని అనుకుంటున్నాను, ఎందుకంటే డైలీ ఎసెన్షియల్స్ అనమాట ఇవన్నీ, ఎవ్రీ పర్సన్ కి కూడా యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను. సో వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ లో షేర్ చేయండి, నాకు ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, బై బాయ్.